బీహార్ లో ఏ పార్టీ గెలిచినా చాలా సార్లు ఆయనే సీఎం అయ్యారు. దశాబ్దాల పాటు బీహార్ రాజకీయాలను శాసించారు. కానీ ఊహించని విధంగా ఈసారి మాత్రం కేవలం 3 నెలలు మాత్రమే సీఎంగా ఉన్నారు నితీష్ కుమార్. అనూహ్యంగా ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఎన్డీఏ నేతలు. త్వరలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు. నితీష్ కుమార్ నిర్ణయంపై జేడీయూ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నితీష్ ఢిల్లీకి వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పాట్నాలో జేడీయూ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపట్టారు కార్యకర్తలు. నితీష్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నితీష్ కేంద్ర మంత్రి అయితే జేడీయూకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రోజులో బీహార్ రాజకీయాలు ఊహించని రీతిలో మారిపోయాయి. రాజ్యసభ నామినేషన్లకు ఆఖరి తేదీ ముందు అనూహ్యంగా నితీష్ పేరు తెరపైకొచ్చింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లుగా స్వయంగా నితీష్ కుమార్ కూడా ప్రకటించారు. అయితే ఇదంతా తాము ముందే ఊహించామని విపక్షాలు అంటున్నాయి. నితీష్ ను బీహార్ ప్రజలు ఎన్నుకున్నారని, కానీ బీజేపీ దొడ్డిదారులో సీఎం పదవిని తీసుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ట్వీట్ చేశారు. మిత్రపక్షాలను మోసం చేయడంలో అమిత్ షా నిపుణుడని ఆరోపించారు. అమిత్ షా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే, అన్నాడీఎంకే నేత పళనిస్వామి జాగ్రత్తగా ఉండాలన్నారు. బీహార్ కేబినెట్ లో నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కు చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నితీష్ అంత ప్రజాదరణ నిశాంత్ కు లేదని జేడీయూ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి. తమ పార్టీ భవితవ్యంపై నిలినీడలు కమ్ముకున్నాయన్న ఆందోళన వారిలో క్లియర్ గా కనిపిస్తోంది.